వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ సిరీస్లో ఇండక్షన్ మోటార్స్ అండ్ సింక్రోనస్ మోటార్స్ అనేటువంటి లెసన్స్ మాట్లాడుతూ ఉన్నాను. గత వీడియోలో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మాట్లాడాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టు, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. సో దాని మూలంగానే మరి రోటార్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడము, కరెంటు రావడము, మరి ఈ కరెంట్ ఏమో లెంజెస్ లా మూలంగా రిలేటివ్ స్పీడ్ని అపోజ్ చేయడము, దాని మూలంగా రోటార్ తిరగడము, ఇది కాన్సిక్వెన్స్గా జరిగింది. మరి ఈ రోటార్ అనేది ఒక స్పీడ్ ఎంతో తిరుగుతోంది అనుకుందాము. ఒక స్పీడు ఎంతోటి తిరుగుతోంది అనుకుందాము. ఎప్పుడైతే ఈ స్పీడ్ ఎన్ వచ్చేసిందో, మరి సింక్రోనస్ స్పీడ్ ఎన్ఎస్ ఉంది కదా, దానికి ఈ స్పీడ్ ఎన్కి ఈ రెండింటికి మధ్య ఉన్నదాన్నే స్లిప్ స్పీడ్ అంటాం. స్లిప్ అయింది, రోటార్ పాపం స్లిప్ అయ్యింది, దానిని స్లిప్ స్పీడ్ అంటాం. ఎన్ ఏమో రోటార్ స్పీడ్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు స్లిప్ని ఎలా డిఫైన్ చేస్తాడు అంటే, రేషియో ఆఫ్ స్లిప్ స్పీడ్ టు సింక్రోనస్ స్పీడ్. సింపుల్, వెరీ సింపుల్, 1 మార్క్ క్వశ్చన్ అనేది. రేషియో ఆఫ్ స్లిప్ స్పీడ్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ టు ఎన్ఎస్. దీన్నే పర్ యూనిట్ స్లిప్ అంటాడు, ఫ్రాక్షనల్ స్లిప్ అని కూడా అంటాడు. సింపుల్గా ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, ఎన్ఎస్ ఇంటూ ఎస్, మరి ఎన్ఎస్ బై 1 కదా, 1 ఇంటూ ఎన్ఎస్ మైనస్ ఎన్. సో ఎస్ ఇంటూ ఎన్ఎస్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్. సో రోటార్ స్పీడ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ఎస్ ఇంటూ 1 మైనస్ ఎస్. సో అంతవరకు బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెండు మాటలు మీకు మాట్లాడతాను నేను. ఒకటి స్టాండ్ స్టిల్ కండిషన్, రోటార్ యొక్క స్టాండ్ స్టిల్ కండిషన్. రెండవది రన్నింగ్ కండిషన్. స్టాండ్ స్టిల్ కండిషన్ అంటే ఏమీ లేదు, ఇంకా అది అలాగే నిలబడి ఉంది రోటార్, ఇంకా రన్నింగ్లోకి రాలేదు, అంటే అలా నిలబెట్టబడి ఉంది. స్టాండ్ స్టిల్ అంటే అలా రెస్ట్లోనే ఉంది అని దాని అర్థం. మరి రన్నింగ్లోకి వచ్చిందనుకోండి, అప్పుడు రన్నింగ్ కండిషన్ అంటాం. ఈ స్టాండ్ స్టిల్ కండిషన్లో ఉన్నప్పుడు మరి దానిలో వచ్చేటువంటి కరెంట్ ఉంటుంది కదా, దాని యొక్క ఫ్రీక్వెన్సీ F2 అనుకుంటే అది సప్లై ఫ్రీక్వెన్సీ F తోటి సరి సమానం అవుతుంది. రన్నింగ్ కండిషన్లోకి వచ్చేసరికి మరి స్పీడ్ మారిపోతుందిగా, ఫ్రీక్వెన్సీ మారిపోతుందిగా. సో ఎఫ్ సఫిక్స్ ఆర్ అన్నమాట. ఆర్ అనేది రన్నింగ్ కండిషన్ అనుకోవచ్చు. ఓకే, స్టాండ్ స్టిల్లోనేమో సప్లై ఫ్రీక్వెన్సీ ఎఫ్ఏ, దాన్ని మనము వేరుగా చూపించుకోవడానికి F2గా అనుకున్నాం, ఎఫ్ ఈక్వల్ టు F2. అదే రన్నింగ్ కండిషన్లో వచ్చేసరికి ఎఫ్ సఫిక్స్ ఆర్ అనుకుంటున్నాం. మరి ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా సింక్రోనస్ స్పీడ్ ఎన్ఎస్ ఈక్వల్ టు 120f/p కదా. ఓకే, మరి దీని నుంచి ఎఫ్ ఏం రాయొచ్చు, ఎఫ్ ఈక్వల్ టు ఎలాగూ F2 అనుకున్నావుగా, ఎఫ్ ఈక్వల్ టు ఎన్ఎస్ ఇంటూ p/120 కదా. మరి ఇప్పుడు రోటార్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, రన్నింగ్ కండిషన్లో రోటార్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్ ఈక్వల్ టు స్పీడ్ ఏమవుతుంది, రన్నింగ్ కండిషన్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఎన్ఎస్ మైనస్ ఎన్ కదా. అంటే రోటార్ ఆల్రెడీ ఎన్ స్పీడ్ ఎట్టేన్ అయింది కదా రన్నింగ్ కండిషన్లో. స్టాండ్ స్టిల్ కండిషన్లో అయితేనేమో ఎన్ఎస్ఏ ఉంది, లేదా ఎన్ఎస్ మైనస్ 0 ఉంది. మరి రన్నింగ్లోకి వచ్చిన తర్వాత ఏమైంది, రిలేటివ్ స్పీడ్ మరి తగ్గింది కదా, అందుకే కదా మోటార్ స్టార్ట్ అయింది. అదే ఎన్ఎస్ మైనస్ ఎన్ అన్నమాట, ఇంటూ p/120. ఇప్పుడు ఏం చేస్తున్నాము, దీన్ని సింపుల్గా పైన కింద ఎన్ఎస్ చేత మల్టిప్లై చేస్తున్నాము, డివైడ్ చేస్తున్నాం. ఏమి ఇబ్బంది లేదుగా. ఎన్ఎస్ మైనస్ ఎన్ ఉంది చూసారా, దీనిని ఎన్ఎస్ చేత మల్టిప్లై చేసి ఎన్ఎస్ చేత డివైడ్ చేస్తాను. పీకి పీ పెట్టాను, 120కి 120 పెట్టాను. కానీ మనకేం తెలుసు, స్లిప్కి డెఫినేషన్ చెప్పాం కిందాక, రేషియో ఆఫ్ స్లిప్ స్పీడ్ టు సింక్రోనస్ స్పీడ్ అన్నాను కదా. ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ ఎస్ అన్నాగా, ఎస్ ఇంటూ NS/120 ఇంటూ పీ. సో ఎస్ ఇంటూ ఎన్ఎస్ ఇంటూ p/120. సో రోటార్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్. అంటే సప్లై ఫ్రీక్వెన్సీకి
స్లిప్ తోటి మనం మల్టిప్లై చేసినప్పుడు రోటార్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి తెలుస్తుంది. సో ఏంటి కన్క్లూజను? రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ స్లిప్ టైమ్స్ ది సప్లై ఫ్రీక్వెన్సీ. రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ స్లిప్ టైమ్స్ ది సప్లై ఫ్రీక్వెన్సీ. బాగుంది కదా. సో సింక్రోనస్ స్పీడ్ ఎన్ఎస్ ఏమో 120 ఎఫ్ఐపి, మనకి ఇంతవరకు తెలిసినటువంటి టర్మ్స్. E2 అనేదేమో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద రోటార్ అండర్ స్టాండ్ స్టిల్ కండిషన్, నిలకడగా ఉన్నప్పుడు. దాని ఫ్రీక్వెన్సీ కూడా ఎఫ్ఏ, సప్లై ఫ్రీక్వెన్సీయే. అది F2గా అనుకున్నాం, రెండు ఒకటే. మరి E1 అనేది ఏంటి? రన్నింగ్ కండిషన్లో వచ్చిన ఈఎంఎఫ్, దాని మూలంగా వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ FR ఈక్వల్ టు S టైమ్స్ F. S టైమ్స్ F ఇదే కదా ఇక్కడ డిరైవ్ చేసుకున్నాం. స్లిప్ టైమ్స్ ఫ్రీక్వెన్సీ, సప్లై ఫ్రీక్వెన్సీ. ఈ స్లిప్ అనేది NS-N/NS. జనరల్గా దీని యొక్క వాల్యూ 2% నుంచి 8% మధ్య మారుతుంది, అంటే వెరీ లెస్ అన్నమాట. అదే అప్పుడు రోటార్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? S/F కదా. 2% అయింది అనుకో. 2% అయితే 0.02 2/100 కదా. 0.02 × 50 కదా. అంటే ఏమవుతుంది? 1 అయిపోతుంది. సో జనరల్గా రోటార్ ఫ్రీక్వెన్సీ అనేది ఇదిగో 1 to 4 హెర్ట్జ్ మధ్యలో ఉంటుంది. మనం ఏ ప్రాబ్లం చేసినా కూడా ఈ మధ్యలో వస్తే కరెక్ట్ అన్నమాట. ఓకే, అది.